ఇప్పుడు అమరావతి నిర్మాణం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా చేయలేదు అని చెప్పే కదా ఆయన పక్కన పెట్టి జగన్ గారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు ఆల్రెడీ ఆయన చేయలేదు కాబట్టి ఈయనకి ఇస్తే ఈయన సంక్షేమ పథకాలు చేశాడు, ఈయన కూడా అభివృద్ధి చేయలేదని ఇప్పుడు మళ్ళీ ఆయన మీద నమ్మకంతో ఇచ్చారంటారా? అసలు ఈ మూడు పార్టీలు కలవటం వల్ల వచ్చిందంటారా? ఒట్టి బాబు గారిని చూసే నమ్మారంటారు జనాలు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే విజనరీ లీడర్ అని అందరికీ తెలుసు. అంటే మేధావి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నోళ్ళు, ఆయన ఏదైనా అభివృద్ధి చేయగలగరు అని చెప్పి ప్రజలకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను చేస్తాను, నేను రాజశేఖర్ బిడ్డని అని చెప్పి ఆయన అడిగారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఎంచుకున్నారు. అయితే ఇంకొక విషయం అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు, అతను చంద్రబాబు నాయుడికి సపోర్టు ఇవ్వకపోయి ఉన్నట్లయితే, కూటమి రాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏమయ్యేదంటారు? మళ్ళీ జగన్ గారే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా ఇప్పుడు ఈసారి కూటమి రావటానికి గల కారణాలే పవన్ కళ్యాణ్. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి చాలా మంది విమర్శించారు. ఒకటి చెప్పండి డైరెక్ట్ గా, ఇప్పుడు ఈ కూటమిలో ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి అధికారంలో రావడానికి ఎక్కువ జనాలు చంద్రబాబు నమ్మారా, పవన్ కళ్యాణ్ నమ్మారంటారా? అసలు మెయిన్ అంటే అధికారంలోకి రావడానికి ఎక్కువ శాతం అని చెప్పలేము, 50% పవన్ కళ్యాణ్ నమ్మారైతే చెప్పలేను. నేను చెప్తాను కన్ఫామ్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదో చేస్తారు, ఆయన ప్రశ్నించడానికి వచ్చాను, నేను ప్రజల కోసం పనిచేస్తా అని ఆయన కూడా తిరుగుతున్నారు. ఈసారి ఇన్ని నమ్ముదాం, ఆయన ఏదో చేస్తానంటున్నారు. అది కాక పైన నుంచి బీజేపీ మద్దతు ఉంది వీళ్ళకి. పవన్ కళ్యాణ్ కి అయితే బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈసారి ఏదో చేస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పి జనాలు నమ్మారు. అది కాక చంద్రబాబు నాయుడు గారు నేను రాజధాని అయితే అమరావతినే చేస్తాను, నేను ఎక్కడికో వైజాగ్ కి, ఇంకా కర్నూలు కి, ఇంకా ఇంకో రాజధాని, అలా నేను రాజధానులు అయితే 3 రాజధానులు 4 రాజధానులు అలా నేను చేయను, నేను రాజధాని నేను పెట్టిందే చేస్తాను, అది అమరావతి చేస్తాను, ఈ 5 సంవత్సరాల్లో నేను మొత్తం అభివృద్ధి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.